కాడికి వెళ్ళిన జనం ఎడకరారు ఆ 2 చోట్లకి ఎక్కువ వెళ్తారు. లేదు బ్రాంతి సీసాలు కాచిపడి రావడమే. కావాలంటే 4 ఊళ్ళు పరీక్ష చేసుకో. ఒకవేళ మేము ఇక్కడ ఎక్కువ చంద్రబాబు నాయుడు అభిమానం ఉండేవాళ్ళం అని చెబుతున్నావేమో. నువ్వు విలేకరవు కాబట్టి 180% మేము చెప్పినట్టు చెబుతారు. మనం మోసపోయి ఆయన చేస్తారని ఆయన బాధ. అది ఆ అపోహలో ఉంటారు, ఎవరైనా ఉంటారు. బంగారంలా చేశాడు మా ఊర్లో. దండం పెట్టచ్చు ఆయనకి. వాళ్ళిద్దరు 2 నెలల కాడికి ఎక్కువ బతకరిక వాళ్ళని లేపేస్తారు. అమ్మడి రాంబాబుని వడాల నానిని వీళ్ళు లేపేస్తాడు. వాళ్ళే లేపేస్తారు. వాళ్ళే లేపి వీళ్ళ మీద పెడతారు. గోయిందా. ఆయన అసలు దేశం అంటే ఏందో తెలుసా? ప్రజలు అంటే ఏందో తెలుసా? దేశం అంటే ఏంది? భారతదేశం తెలుసు అసలుకి. భారతదేశంలో ఎంతమంది ఉంటారో తెలుసా? అడిగి తెలుసు అసలుకి. ఎంత మన జనాభా ఎంత ఏమీ తెలియదు. ఆ నాన్న మైకులో పడి ఉన్నారు తప్ప ఏమి లేదు. ఆడికి వెళ్ళినా నువ్వు రౌడీని వేసుకెళ్తున్నావు తప్ప గంజాయి బ్యాచ్ కదండి వెళ్ళేది. అంటే ఎవడుంటాడు వెళ్ళేవాడు? రప్ప నరగటం. ఇప్పుడు నువ్వు ఆడన్న లాక్కొచ్చి తంతానంటే ఎవడేస్తాడు ఓటు? ఇప్పుడు నువ్వు వచ్చి అడుగుతున్నావు దెబ్బగా పలానా అయిపోతే నేను తంతాం అన్నావు అనుకో, ఎవడేస్తాడు? మేము వేస్తామా? ముసుగులు వేస్తాం. ఎవరిని వచ్చాడు మీ పార్టీ వాళ్ళు వేస్తానంటే తీసుకెళ్లి పక్కదానికి వేస్తాం. అమరావతి బ్రహ్మాండం జరుగుతుందండి పని. పోలవరం అయిపోతుంది. ఏంది జాతికి అంకితం చేస్తానన్నాడు. ఎవరు ప్రధానమంత్రి చేతను ఓపెనింగ్ చేపిస్తాను అని అన్నాడు. బ్రహ్మాండంగా ఉన్నాయి. డ్రైవర్లో మేము అమరావతి వెళ్తే అప్పుడు అన్నీ ఇరుగ్గిరికిన ఊళ్ళన్నీ. ఇవాళ ఏ ఊరు ఏందో ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లే. కార్ డ్రైవర్ మేమండి. విశాలంగా ఉండే రోడ్లు బ్రహ్మాండంగా. రౌడీజం కూడా భయం లేదు. వీళ్ళు ఏరేశారు అందరిని. 10 సంవత్సరాలు వీళ్ళే. నేను రాయి గుద్ది చదువుతా, లేదా ₹1,00,000 డిపాజిట్ కడతా. మీరు ఉద్యోగంలో ఉంటారు, వాళ్ళు పదవిలో ఉంటారు. నేను చదువుతున్నా. వాళ్ళే రావాలని కోరుకుంటాం. బాగుంది సార్ వాళ్ళ పరిపాలన. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను యానిమేటర్గా చేస్తే నన్ను తీసేసారు సార్. యానిమేటర్గా గతంలో యానిమేటర్గా చేస్తే 5 సంవత్సరాల పదకాలంలో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండకూడదని తీసేసారు. ప్లాట్లు వస్తే ప్లాట్లు కూడా రాకుండా తీసేసారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అంటున్నారు? పార్టీలుగానే చేస్తున్నారు వీళ్ళు. నాకు వచ్చే ఏది కూడా రాకుండా చేశారు. ప్లాట్ వచ్చినా రాకుండా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఏం లేదు కదా సార్? తెలుసు కదా సార్? లేదు సార్. అందరికీ మామూలుగా సమానంగానే చూస్తున్నారు. అందరికీ అర్హత కలిగేటట్టు చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఎవరో లేరు సార్. ఆయన చెప్తే సరిపోయిద్దా ఏంది? మేము ఇక్కడ పొలిటికల్గా రావాలి కదా. ఆయన చేసిన పనులు మాకు తెలియాలి కదా. తెలిసి మేము తెలుసుకొని వెయ్యాలి కదా. మళ్ళీ ఇక్కడ లేబర్ ఆఫీసులో అక్కడ మాకు పెళ్లిళ్ళు అవుతుంటే చంద్రబాబు నాయుడు గారు మాకు ₹60,000 ఉచితంగా ఇచ్చారు పెళ్లి కానుకని. మరి డెలివరీ అయితే ₹20,000 ఉచితంగా ఇచ్చారు. అవి కూడా తీసేసారు. అవి ఇప్పుడు పోరాడి సార్ వాళ్ళు తీసుకొచ్చామని నాకు ఫోన్ చేస్తే సరే మేడం అని చెప్పాను. అలాంటివి తీసేసాడు, వేసాడు సార్. ఎవరో వేయరు సార్. చాలా పథకాలు తీసేసాడు సార్. ఆయన చాలా పథకాలను ఆపేసేసాడు. అవన్నీ అమలు పడితే చాలా మేము బాగుపడే వాళ్ళం. మేము పేదవాళ్ళమేను. మేము పైకి రావాలంటే కొన్ని వేల పథకాలు ఆపేసాడు. మాకు రావాల్సిన అభివృద్ధిలో మాకు ఇవ్వలేదు సార్. ఎందుకంటే మనకి ఇంకా ఎక్కువ ఉంది. మాటలు ఉన్నాయి, పనులు చేసేది కాదు. ఏం తెలుస్తాడు? ఏమి ఎగరేడి ఏం లేదండి. ఏం లేదు. పడవ పెట్టి 10 మందిని తెచ్చుకోవటమే. ఎవరినో ఒకరిని అక్కడ చంపటం. రాజకీయానికి పనికిరాడండి. నువ్వు అన్యాయం అయిపోయింది అంటున్నావండి, దానికి రుజువు తీసుకురండి. అసలు చెప్పే మాటలన్నీ నిర్వహించుకోమను. ఏం లేదుగా అని ఊరుకుంటాడు అంతవరకు. ఆకాశంలో తిరగాలన్నా వాళ్లే, ఈడు కాదు. చెట్లు కొట్టి గుట్టలు కొట్టి కారుల్లో ఏం కనపడకుండా పరగాలు ఆడు చేయడు. ఇంతలోతు నీళ్ళలో తిరుగుతున్నాడు. 40 ఏళ్ళకి ఆడు చచ్చిపోయాడు. వీడు ఎప్పుడు కావాల్సి పోవాలి, ఎప్పుడుగా అయిపోవాల్సింది. జగన్ ఎవరు కోరుకోరు. ఏం లేవు. అధికారం కాదు, డబ్బు కావాలి. పొలాలన్నీ ఆడి పేరును కావాలి. ఇచ్చారు పాపం, ప్రజలు ఇచ్చారు. ఈడేమో తినేసాడు. అసలు ఎక్కడా తప్పు జరగలేదండి. తప్పు జరగడానికి ఆస్కారమే లేదు ఇందులో. ఎందుకంటే చాలా జెన్యూన్గా జరిగింది ఇది. నాకు కూడా లాస్ట్ ఛాన్స్ అండి. మేము ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నామో, ఎంత కష్టపడ్డామో మాకు తెలుసండి. అహర్నిశలు శ్రమించాము. లైఫ్ అండ్ డెత్, ఈ చావా రేవా అన్నట్లు మేము ప్రయత్నించాము. ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా జరిగిందండి. ఎందుకంటే మేము వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు కూడా మార్నింగ్ 9కి వెళ్తే నా పేరు వచ్చేసరికి 11:30 అయింది. అంటే ఎంత కూలంకషంగా పరిశీలించారో మీరు అర్థం చేసుకోండి. ఇందులో ఎటువంటి అవినీతికి తావలేదండి. దీన్ని అనవసరంగా రాజకీయం చేయకూడదు. అది చాలా తప్పు. అసలు గురువుల్ని ఇట్లా తప్పు పట్టడం అనేది చాలా అన్యాయం, అక్రమం అండి. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి ఎగ్జామ్ అయిపోయాక అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చారు. మీరు పెట్టుకున్నారు, మా ఫ్రెండ్ పెట్టుకున్నారు. తను ఎస్సీ కమ్యూనిటీకి చెందిన మేడము పెట్టుకున్నారు సార్. వెళ్ళారు, పిలిచారు ఆవిడని, రండి మేడం అని. ఏ బిట్స్ తప్పిపోయినాయి, మీరు
అబ్జెక్షన్స్ అంటే ఏంటి, మేము పెట్టింది రాంగ్ అని చూపించారు అని ఈవిడ ఆరోపించి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే రికార్డ్ ఓపెన్ చేశారు. మన ఇది ఉంటుంది కదా, మనం ఎగ్జామ్ రాస్తాం కదా, మన పేపర్ ఓపెన్ చేశారు. మన పేపర్ ఓపెన్ చేసి ఇదిగోండి మేడం మీరు ఫస్ట్ ఇక్కడ బిట్టు ఇక్కడ చూశారు, ఇక్కడ 2 minutes ఆగారు, మళ్ళీ 14th బిట్కి వెళ్ళారు, అక్కడ చెక్ చేశారు, మళ్ళీ 44 బిట్కి వెళ్ళారు. అంటే నిజమే అలాగే చేసిందంట. ఇంకేం సౌండ్ లేక మెదలకుండా బయటకు వచ్చేసారు. మేడమే చెప్పారు నిజంగా చాలా జెన్యూన్గా జరిగింది మేడం, ఇది అక్కడికి వెళ్ళాక అర్థమైంది, నేను పెట్టింది నాకు అర్థమైంది అని చెప్పి మా మేడమే చెప్పారు. సో దాన్ని బట్టి అర్థమవుతుంది కదండి ఇక్కడ ఎటువంటి అక్రమాలకు తావు లేదండి, అసలు జరగదు. డిఎస్సి అంటేనే జెన్యూన్ అండి. ఏపీ సివిల్స్ అది క్రాక్ చేసి వచ్చిన మమ్మల్ని ఇవాళ ఇది దగా డిఎస్సి, మీరు జాబులు కొనుక్కున్నారంటే చాలా అసలు నిజంగా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి చెప్పాలంటే. అసలు మేము ప్రైవేట్ స్కూల్స్లో చేసేవాళ్ళమండి. నిజంగా ఈ ఆరోపణలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఒక్కరోజు వీళ్ళు ప్రైవేట్ స్కూల్లో చేస్తే తెలుస్తుందండి ఎంత కష్టపడ్డామో ప్రైవేట్ సెక్టార్లో. చేసి 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 చెయ్యలేక విసుగొచ్చి అది చేస్తూనే ఇంటిని చూసుకుంటా పిల్లల్ని చూసుకుంటా కంటిన్యూస్ చదువుతూనే ఉండేవాళ్ళం. ఎప్పుడో వేస్తారు నోటిఫికేషన్, ఎప్పుడో వేస్తారని చెప్పేసి చదువుతూనే ఉన్నాం. జగన్ గారు వేస్తారని జగన్ ఎక్కినప్పటి నుంచి మేము చదువుతూనే ఉన్నాము, బట్ వేయలేదు. లాస్ట్లో వేశారు, 30 days ఛాన్స్ ఇచ్చారు. కనీసం నోటిఫికేషన్కి ఎన్ని రోజులు టైం ఇవ్వాలో కూడా తెలియకుండా 30 daysలో డిఎస్సి అన్నారు. లేదు అది దాని మీద కేసేస్తారు వెనక్కిపోద్దని అందరికీ తెలుసు, కేసేసారు, అలాగే వెనక్కిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇస్తారన్న ఆశతో మేము చదవడం ఆపలేదు, చదువుతూనే ఉన్నాము. ఇచ్చారు నోటిఫికేషన్. నిజంగా లాస్ట్ ఛాన్స్ అండి. మేము అన్ని రోజులు చదివిన పడ్డ కష్టానికి మాకు విజయం లభించింది. నిజంగా చెప్పాలంటే అది అందరూ జాబ్ వస్తే ఎగ్జైట్మెంట్తో ఎగురుతారు, కానీ మేము ఏడ్చాము. ఎందుకంటే మేము ఎన్ని కష్టాలు పడ్డామో మాకు తెలుసు. ఆ ప్రైవేట్ సెక్టార్లో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నామో ఎంత దాని రిఫ్లెక్షనేనండి మేము డిఎస్సి కొట్టాలి అని కొట్టాము. ఆయన వెయ్యపోతే మేము కొట్టలేం కదండి, డిఎస్సి వెయ్యపోతే మేము కొట్టలేం కదా. ఒక్కసారి మా హాల్ టికెట్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి కదా, చెక్ చేసుకోమనండి. వెళ్ళి చెక్ చేసుకొని ఎక్కడైనా అవినీతి జరిగింది వీళ్ళకి రాకూడదు అని చూపించమనండి, ప్రూఫ్ చూపించమనండి. ఇది 100% ట్రాన్స్పరెంట్గా జరిగింది. ఇది చెప్తున్నారు కదా, సంషేర్గా చెప్తున్నాం కదా, నెంబర్స్ తీసుకోండి చూపించండి అని చూపించమనండి, ప్రూవ్ చేయమనండి. ఎక్కడ జరగలేదండి, ఇది జరగలేదు అంతే. చంద్రబాబు ప్రభుత్వంలోనే న్యాయం జరిగిందండి. డిఎస్సి అంటేనే చంద్రబాబు అంటే డిఎస్సి. ఎందుకంటే ఆయనే ఇచ్చారు 8 డిఎస్సీలు వరుసగా. మేము చదువుకున్నా కూడా 2 సార్లు అటెంప్ట్ చేసాం. ఫస్ట్ టైం నాకు 2 marksలో మిస్ అయింది, ఇది సెకండ్ అటెంప్ట్. లాస్ట్ ఛాన్స్ వచ్చేసింది, చావో రేవో అన్నట్టు చదివామండి. మీకేం తెలుసండి, మా టెక్స్ట్ బుక్స్ చూస్తే ఇవాళ బ్లూ పెన్నుతో రివిజన్ చేసి రౌండ్లు కొట్టి బ్లాక్ ఇంక్ అన్నది బ్లాక్ అక్షరం కూడా కనపడదు అనమాట, అంత కష్టపడి చదివామండి. ఇవాళ ఇలా మాట్లాడడం అనేది నిజంగా చాలా బాధాకరం, చాలా బాధాకరం అండి. ఇంతమంది 16,000 మంది ఉసురు పోసుకోవడమేనండి ఇది. ఎంతమంది కన్నీటి గాథలు. బుక్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేక అప్పు చేసి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారండి. డిఎస్సి రాసేవాళ్ళు ఎవరు కోటీశ్వర్లు కాదండి. కోటీశ్వర్లు అయితే అసలు ఎందుకు వస్తారండి డిఎస్సికి? లక్షలు పెట్టి కొనుక్కునే వాళ్ళు డిఎస్సి రాయవలసిన పని లేదండి, వాళ్ళు వేరే ఆప్షన్ చూసుకుంటారు. డిఎస్సి రాసేదే మిడిల్ క్లాస్ వాడికి 20 లక్షలు కట్టే స్తోమత ఉంటే ఎందుకు దీనికోసం ప్రయత్నిస్తాడండి? ఇంకో వేలో వెళ్ళడా వాడు? ఆ మాత్రం తెలియదండి, అది కరెక్ట్ కాదు అసలు. అదే టీచర్లు పాఠాలే కాదు గుణపాఠాలు కూడా చెప్తారని చెప్తున్నారు కదండి మా వాళ్ళు. ఖచ్చితంగా చేసి చూపిస్తారండి. జెన్యూన్ డిఎస్సి, ట్రాన్స్పరెంట్ డిఎస్సి అంతే అది.